పార్క్ ఏరియా సీజీలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీకిలమెట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి. దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిలంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు, దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసే అది సమాచారం చెప్తున్నారు. అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా 4 మనిషి అతని పేరు చెప్పారు. మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి. దాంట్లో ఓతి, సోమల, భీమే అన్ని మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు. ఈ మావోయిస్ట్ అంతు నచ్చికే పక్కన సహా మనకి అతని దగ్గర ఒక 303 రైఫల్ అండ్ దెన్ ఈ తమంచా దొరికిన దాంట్లో ఈ రౌండ్స్తో సహా అండ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. మనకి ఇది చూడడానికి విషయం ఏమున్నా ఇంతకుముందు మనకి సీసీఎం ఉదయతో సహా తిరిగి వాళ్ళు జూలై నెలలో వాళ్ళు మొత్తం మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో సహా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఎలిమినేట్ అయిన మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కదార్లో ప్రెషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోయిస్ట్ మళ్ళా ఏఓపీ ప్రాంతంకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి. ఈ మొత్తం ఈ మనిషి ఆఫెన్సెస్ చేసిన, అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా అది అన్ని ప్రెస్ నోట్ మీ అందరికీ ఇచ్చేస్తాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు.